నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీ స్టేషన్ తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు రైల్వే శాఖ ఆదేశం. పల్నాడు జిల్లాలో కారును ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో తల్లి, 2 కుమారులు మృతి. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద 5 కిలోల బంగారం చోరీ. ఫిర్యాదుదారుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. కేసు వెనక్కి తీసుకునేలా సత్యవర్ధన్కు ప్రలోభాలు. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వంశీ బెదిరింపులు. ట్రంప్ ప్రణాళికకు గల్ఫ్ దేశాల ప్రత్యామ్నాయ ప్రణాళిక. గాజా పునర్నిర్మాణానికి ఈజిప్టు ఆలోచనకే ముగ్గు. రైళ్ల ఆలస్యం కారణంగా ప్లాట్ఫామ్ పైకి రద్దీ పెరిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరగ్గా 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 18కి పెరిగిందని, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి 15 మృతదేహాలను తీసుకెళ్లినట్లు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ చెప్పారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. 5 మైనర్లు చనిపోగా వారిలో 2 వయసు 10 ఏళ్ల కంటే తక్కువ అని అధికారులు వెల్లడించారు. మరో 15 మంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని ఆతిశీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గందరగోళం చెలరేగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 14, 15 ప్లాట్ఫామ్లపైకి ప్రయాగ్రాజ్ రైళ్ల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రైలు ప్లాట్ఫామ్ మార్పు గురించి తప్పుడు ప్రకటన గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు దారితీస్తుందని తెలుస్తోంది. స్టేషన్ వద్ద భారీ రద్దీ కారణంగా ఊపిరాడక అనేక మంది మూర్ఛపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరే సమయానికే ప్లాట్ఫామ్ నంబర్ 14 చాలా రద్దీగా ఉందని రైల్వే డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడిచాయని, ఆ రైలులో వెళ్లాల్సిన వారు కూడా ప్లాట్ఫామ్ నెంబర్లు 12, 13, 14 వద్ద ఉన్నారని అధికారులు వివరించారు. ప్రతి గంటకు 1500 సాధారణ టికెట్లను రైల్వే విక్రయించిందని, ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో కొందరు ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జి మీద నుంచి జారి కింద పడ్డారని, అది కూడా తొక్కిసలాటకు కారణమని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు ఉపాధ్యాయ వెల్లడించారు. శనివారం రాత్రి 9:50 ప్రాంతంలో తొక్కిసలాట జరగడంతో అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలు, 4 అగ్నిమాపక యంత్రాలను పంపినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మృతదేహాలను తరలించిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వెలుపల భారీగా పోలీసులను మోహరించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹1,00,000 ఇస్తామని తెలిపింది. గాయపడిన వారిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆతిశీ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ ఎల్జీ, గందరగోళం తొక్కిసలాట వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రయాణికులకు గాయాలైనట్లు పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత మరణాలు, గాయాలు అనే పదాలను తొలగించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోట నెమలిపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. హబీబుల్లా తల్లి కాగా నజీమా, నూరుల్లా ఇద్దరు కుమారులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో లారీ డ్రైవర్ అతి వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో లారీ రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో దాదాపు గంటన్నర పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో బంగారు దుకాణాల వ్యాపారులకు నకిలీ ఎస్ఐ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దొంగ బంగారం కొన్నారని, విచారణకు పోలీస్ స్టేషన్కు రావాలని వ్యాపారస్తులకు ఫోన్లు చేశాడు. డబ్బు తీసుకుని రాకపోతే కేసులు పెడతానని బెదిరించడంతో వ్యాపారస్తులు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. స్టేషన్కి వెళ్లి విచారించగా నరేందర్ రెడ్డి అనే ఎస్ఐ లేడని తేలింది. దీంతో వ్యాపారస్తులు విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. నరేందర్ రెడ్డి పేరిట వివిధ నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదే సమయంలో కడపలో బంగారం దుకాణం యజమానులకు, అనంతపురంలో శివ అనే టైలర్కు నరేందర్ రెడ్డి పేరిట ఫోన్లు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సీఐ యువరాజు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు జాతీయ రహదారి కూడలి వద్ద బంగారం చోరీ కలకలం రేపింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో దొంగతనం జరగడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దివి నాగరాజు అనే వ్యక్తి విజయవాడలోని ఓ బంగారు దుకాణం నుంచి 5 కిలోల ఆభరణాలతో మంగళగిరికి బయలుదేరారు. ఆత్మకూరు సమీపంలో స్పోర్ట్స్ బైక్పై వచ్చిన 2 వ్యక్తులు తన వద్ద ఉన్న బ్యాగును అపహరించారని పోలీసులకు వివరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. దొంగతనం జరిగిన ఆనవాలు కనిపించకపోవడంతో అసలు చోరీ జరిగిందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారు దుకాణ యజమాని దివిరామును సైతం ప్రశ్నిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసుల సేవలను మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో వినియోగించుకునే అంశంపై మంత్రులు, అధికారుల బృందం చర్చించింది. మహిళా పోలీసులో కొందరు పోలీస్ శాఖ పరిధిలో కొనసాగేందుకు సుముఖంగా ఉండగా మరికొందరు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. వారి సమ్మతి, విద్యార్హతలకు అనుగుణంగా ఆయా శాఖల్లో కొనసాగించే విషయంపై చర్చించారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా పోలీస్ శాఖలో కొనసాగాలనుకునే వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అదే శాఖలో ఉంచే అంశంపైన చర్చించారు. దీనిపై తదుపరి సమావేశంలో మరింత లోతుగా చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించాలని, ఆయన నిర్ణయం మేరకు ముందుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సచివాలయ మహిళా పోలీసులకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వన్ స్టాప్ సెంటర్ల వద్ద భద్రతకు ఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారిని నియమించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, బాలికల వసతి గృహాలు, శిశు గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రిపూట పోలీసులతో పహారా పెంచాలని నిర్ణయించారు. గ్రామస్థాయిలో బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రత్యేక కమిటీ, బాలల హక్కుల పరిరక్షణకు పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీ రావాలని, లేకపోతే కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని విపక్షాలు ప్రచారం చేస్తాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిర్దేశించిన పనిని నేతలు సక్రమంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవి, ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ పాల్గొన్నారు. లైట్ గా తీసుకోవడానికి అవకాశం, ఎందుకంటే ఎన్నికలు జరిగి ఏంటంటే దాదాపు అన్ని అసెంబ్లీలో కూడా 30,000, 40,000, 50,000, 60,000 శాసనసభ్యులు ఉన్నాయి. ఇవాళ జరగనటువంటి శాసనమండలి ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మెజార్టీ రాకపోతే కూటమి ప్రభుత్వంలోకి ఇమేజ్ తగ్గుతూ ఉంది, రాష్ట్రంలోని మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా మనం పెద్ద ఎత్తున ఏదైతే చెప్తా ఉంటారో వారు వన్ సైడ్ గా ఉండాలనేటువంటి విషయం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
చంద్రబాబు ఆశయమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త సాధన కోసం అడుగులు వేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఆటో నగర్లోని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఆటోమొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు చిన్ని తీసుకున్నారు. 5 సంవత్సరాలు అయితే ఎక్కడా కూడా ఒక ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే పాలసీ కూడా లేకుండా పోయింది. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. మళ్ళీ విజయవాడకి పూర్వ వైభవం వచ్చే విధంగా, ఇండస్ట్రీ వచ్చే విధంగా ఏ విధమైన సూచనలు, సలహాలు ఇస్తారో వాటిని తీసుకుని, వారికి ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే కాకుండా దాంట్లో పనిచేసే వారికి స్కిల్ ప్రోగ్రామ్స్ ఉండే విధంగా ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తప్పకుండా రాబోయే సంవత్సర కాలంలో వీటిలన్నిటికీ తగిన షేపు వచ్చే విధంగా కృషి చేసి మళ్ళీ విజయవాడ పారిశ్రామిక రంగం పరిగెత్తే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తాం. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలి కొదిలేశాడని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు ప్రక్షాళన పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. జగన్ నిర్లక్ష్యం చేసిన డ్రైన్ల పూడిక పనులు, గేట్లు, షట్టర్లు, లాకులు, రోపుల వంటి అత్యవసర పనులను సరిచేస్తున్నట్లు మంత్రి వివరించారు. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజునట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ఒక్క రూపాయి పని చేయలేదు. ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడతాం. ఈ డ్రైన్ని ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి లస్కర్లు కూడా గత ప్రభుత్వంలో 10 నెలల నుంచి 12 నెలలు బకాయిలు ఒక్కొక్కరికి కూడా మళ్ళీ ఈ నిధుల్లో మళ్ళీ వాళ్ళకు కూడా 50 లక్షల రూపాయలు మళ్ళీ మరి ఎవరైతే లస్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఆ బకాయిలు కూడా క్లియర్ చేయమని చెప్పేసి ఇరిగేషన్ శాఖ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. 1,00,000 మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి గులియన్ బారీ సిండ్రోమ్ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులు నమోదవడం, వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందడంతో భయాందోళనలకు తలెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. వ్యాధి తీవ్రత పెరిగితే నరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని తెలిపారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందన్న వైద్యులు ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే అరుదైన రోగం ఇప్పుడు చిన్నారులు, శిశువులకు సైతం సోకుతోందన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఓ చిన్నారికి లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులు విజయవాడకు తరలించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. బలహీనంగా ఉన్నవారి రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 2008 ముంబై ఉగ్రదాడుల నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సుప్రీంకోర్టులో తుది అప్పీలుకు వెళ్లడంతో రానా అప్పగింత మరికొన్ని వారాల పాటు వాయిదా పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహవూర్ రానాను అప్పగిస్తామని ప్రకటించారు. అంతకుముందే రివ్యూ పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రానా అప్పగింతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తుది అప్పీల్ దాఖలు చేశాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రానా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. 2008 ముంబై ఉగ్రవాదులకు కుట్ర చేసిన లష్కరే తోయిబాతో అతడికి సంబంధాలు ఉన్నాయంటూ 2011లో ఫెడరల్ జ్యూరీ రానాను దోషిగా నిర్ధారించింది. శిథిలాల కుప్పగా మారిన గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు అరబ్ దేశాలు ప్రత్యామ్నాయ పథకాన్ని వెతుకుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదన కాదని ఈజిప్టు రూపొందించిన గాజా అభివృద్ధి ప్రణాళిక వైపు గల్ఫ్ దేశాలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఫిబ్రవరి 27న జరగనున్న అరబ్ శిఖరాగ్ర సదస్సులో ఆయా దేశాలు చర్చించనున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వాధీనం చేసుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనకు విరుద్ధంగా సౌదీ అరేబియా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గాజాను స్వాధీనం చేసుకోవడానికి పథక రచన చేస్తున్న ట్రంప్ ప్రణాళికకు ప్రత్యామ్నాయ విధానాన్ని సౌదీ అరేబియా నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హమాస్ను దూరం పెట్టి గల్ఫ్ దేశాల నేతృత్వంలో గాజా పునర్నిర్మాణానికి నిధిని సమకూర్చేలా ప్రతిపాదన ఉన్నట్లు తెలిపాయి. గాజా పునర్నిర్మాణంలో భాగంగా అక్కడ నివసిస్తున్న పాలస్తీనా ప్రజలకు ఈజిప్ట్, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు ఆయా దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో గాజా అభివృద్ధికి కొత్త పథకాన్ని తయారు చేసి ట్రంప్ ముందుకు తీసుకెళ్లాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటికే గాజా భవిష్యత్తు కోసం 4 ప్రతిపాదనలు అరబ్ దేశాలు రూపొందించినట్టు సమాచారం. వాటిలో ట్రంప్ ఆలోచనకు ప్రత్యామ్నాయంగా ఈజిప్టు చేసిన ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఆయా దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హమాస్ ప్రమేయం లేకుండా గాజాను పాలించేందుకు జాతీయ పాలస్తీనా కమిటీని ఏర్పాటు చేయాలని ఈజిప్ట్ తన ప్రతిపాదనలో సూచించింది. పాలస్తీనా ప్రజలను విదేశాలకు తరలించకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో గాజా అభివృద్ధి చేపట్టాలని తెలిపింది. ఫిబ్రవరి 27న రియాద్లో జరగనున్న అరబ్ శిఖరాగ్ర సమావేశంలో ఈజిప్ట్ ప్రతిపాదనపై సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చర్చల్లో ట్రంప్తో సన్నిహిత సంబంధాలు ఉన్న సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ కీలకంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ అంశంపై గురువారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో స్పందించారు. ప్రస్తుతానికి గాజా అభివృద్ధి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పథకం ఒక్కటే ఉందని, అది నచ్చని వారు అంతకంటే మెరుగైన ప్రణాళికతో ముందుకు రావాలని అరబ్ శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశిస్తూ సూచించారు. గాజాను పాలించే అంశంలో తాము జోక్యం చేసుకోబోమని ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ తాము నిర్మించిన వాటిని నాశనం చేయదని హామీ ఇచ్చిన తర్వాతే గాజా పునర్నిర్మాణంలో ముందుకెళ్లాలని గల్ఫ్ దేశాలు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఐరోపా సమాఖ్య EU సొంతంగా సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. జర్మనీలోని మ్యూనిక్లో జరిగిన భద్రతా సమావేశంలో మాట్లాడిన జెలెన్స్కీ EU సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం తమ శక్తిని రుజువు చేస్తోందన్నారు. యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన రష్యాకు లేదని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయాన్ని నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. మరోవైపు సైనికులకు శిక్షణా విన్యాసాలతో సాకుతో మిత్రదేశమైన బెలారస్కు రష్యా తన సైన్యాన్ని పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. పుతిన్ దానిని మరొక రష్యన్ రాష్ట్రంగా భావిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ నొక్కి చెప్పారు. అఖిల భారత సివిల్ సర్వీసెస్ 2025 హాకీ టోర్నమెంట్ కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. అర్జున అవార్డు గ్రహీతలు మహ్మద్ రియాజ్, ముఖేష్ కుమార్, సివిల్ సర్వీసెస్ క్రీడల బోర్డు కన్వీనర్ రాజ్ కుమార్ వర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది సివిల్ సర్వెంట్లు హాకీ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. ఈ నెల 28 వరకు హాకీ పోటీలు జరగనున్నాయి. ఇలాంటి టోర్నమెంట్స్ చేస్తూ ఉంటే పిల్లలు ఎవరైనా స్పెక్టేటర్స్ వచ్చి, ఒక పేరెంట్స్ వచ్చి చూసి పిల్లల్ని ఆడిస్తే కొంచెం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ సివిల్ సర్వీస్ సపోర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్స్ వాళ్ళే చేసుకుంటారు. రీసెంట్లీ 25 మంది యంగ్ ప్లేయర్స్ రీసెంట్లీ ఇండియన్ క్యాంపర్స్ వాళ్ళు కూడా వీళ్ళకి సివిల్ సర్వీస్లో డిఫరెంట్ సెక్రటేరియట్లో, ఏజీస్లో, ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ దొరికింది. ఇప్పుడు మన సెలెక్టర్ మహమ్మద్ రియాజ్ కూడా ఉన్నాడు. ఆయన కూడా 3-4 డేస్ ఇక్కడ స్పెండ్ చేస్తే వాళ్ళ మంచి టాలెంట్ని ఏదైనా 2-3 మంచి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేస్తే ఇండియన్ క్యాంప్లో వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. This civil service tournament gives a lot of potential to the Andhra players. So future there will be a good players and conducting that. We will see that in future there will be some more international tournaments to be held in. As collector said, they are going to conduct international tournament. Definitely Andhra Pradesh sports development will take this issue and develop the infrastructure. Definitely there will be a future good players from the Andhra Pradesh will be coming to the national team. దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 40కి పైగా టీమ్స్ రావటం, ఆల్మోస్ట్ 850 మంది ప్లేయర్స్ రావటం, వాళ్ళందరినీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్కి, తర్వాత వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్ ఎవ్రీథింగ్ మనమే చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్లేయర్స్ అందరికీ బెస్ట్ విషెస్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్. థ్యాంక్ యూ.